హలో హలో హాయ్ 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 హ్యాపీ మీ పేరు హలో హ్యాపీ హబీబానా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం మీ పేరేంటో చెప్తారా మరీ హ్యాపీ హబీబా అనుకున్నా నువ్వే అనుకున్నాను కాదు నేను చెప్పాను కూడా నేము మళ్ళీ సైలెంట్ గుండెలోకి ఏమోలే అని అనుకున్నా ఏం సంగతులు ఈరోజు ఫోన్ చేశారు ఏందోలే అమ్మ గుర్తొచ్చావు గుర్తొచ్చానా నువ్వు రోజు ఇంటి పక్కనే కదా ఉండేది ఏదో అట్లా గుర్తొచ్చావులే ఓకే మరి ఈరోజు ఎవరికన్నా విషెస్ కానీ సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నావా సాంగ్ ఓకే నేనైతే నీ దగ్గర ఉన్నప్పుడు మంచి మంచి సాంగ్స్ అయితే పాడుతూ ఉంటావు కదా ఇప్పుడు పాడు ఏదన్నా ఒక సాంగ్ మా కోసం అందరం మేమైతే చక్కగా వింటాము చూసే కదా నేనేం పరువు తిను ఎందుకంటే నాకు తెలుసు కదా నువ్వు ఎట్లా పాడతావు అనేది ఇప్పుడైతే పాడు ఏం పాట పాడు ఎలా ఎలా సాంగ్ పాడమాట పాడేది ఒకటి పాడు నువ్వు కూడా పాడాలి నాతో నాకు వచ్చా పాటలు ట్రై ఓకే ట్రై ఓకే ఓకే ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోకి రాసి చూపను నీల మీద సిగ్గు ముద్దు ఎసి చూపనా వారు జడల కాగితాల విరవాది వాక్యాలు తీర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను అంటే వావ్ సూపర్ ఎందుకో దగ్గర నుంచి వినే కంటే ఇక్కడ నుంచే వినడమే మంచిగా ఉంది సేఫ్గా ఉండింది సింపుల్గా పరుగు తీసాను చెప్తాను నేను కాదు దగ్గర నుంచి వినడం కంటే ఇక్కడ నుంచి వినడమే బాగుంది అంటున్నా అంటే దగ్గర నుంచి కాలేదా ఏమోనండి అవన్నీ మమ్మల్ని అడగకూడదు ఇంకా తెలుసులేండి ఏం తెలుసు బాగుండిద్దో బాగోదానా ఏదో లేదు ఓకే నా దగ్గర అయితే ఒక క్వశ్చన్ ఉంది ఆ సాంగ్ ప్లే చేస్తా చెప్పు చెప్పు ఏం సాంగ్ కావాలి ఈ సాంగ్ మా ఆయనకు పంపుతా ఎలా 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 తెలుపను ఏం చెప్పాలనుకుంటున్నావు అంటారు షాపింగ్కి వెళ్దాము చెప్పలేక ఇలా పెట్టాను ఉండు నేను బాబాయ్కి చెప్తా బాబాయ్ కావాలని చేస్తుంది బాబాయ్ పిన్ని అని చెప్తా ఉండు ఓకే మరి అయితే నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్తే ఏమి ఇవ్వాలి చెప్తే నాకేం వద్దు నీ దగ్గర నుంచి నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తానా చేస్తావు దొంగము మరి ఎక్కువ అడుగు ఒకవేళ నువ్వేమన్నా అడిగినావో నేను ఇవ్వను నీకు ఓకే నేనైతే క్వశ్చన్ అడుగుతున్నాను సహజ సిద్ధ ఓడ రేణువు ఎక్కడ ఉంటుంది దానికి ఇంకొక నేమ్ ఏమిటి సహజ సిద్ధ ఓడ రేణువా క్లూస్ ఏమన్నా ఉన్నాయా క్లూస్ ఏం లేవు ఎందుకంటే క్లూలు ఒకవేళ ఉన్నా కూడా నేను చెప్పను దాంట్లోనే ఆన్సర్ తెలిసిద్ది కాబట్టి అందుకని నేను చెప్పను అందుకని నేను క్లూలు ఎవరికి ఇవ్వను నువ్వే చెప్పాలి గెస్ చేసి ఆన్సర్ అందులోనే ఉంటుందా అంటే ఏదో చెప్దాం అనుకుంటాను కాదు ఏదో చెప్దాం అనుకుంటాను క్లూ కానీ ఇక్కడికి వచ్చేలోకి క్లూలోనే ఆన్సర్ కూడా చెప్పేస్తాను ఏదో ఒకసారి ఇవ్వను ఎందుకంటే నుంచి నా దగ్గర క్వశ్చన్స్ లేవు మళ్ళీ దీనికే నేను క్లూలు ఇచ్చేసాను అనుకో మళ్ళీ ఎత్తుక్కోలేను క్వశ్చన్స్ ఏం అడగాల అని ఏంటి
ఈ మధ్య నిజాయితీ ఎక్కువైపోయింది, ఒప్పేసుకుంటున్నావు. నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా. ఓడదే నువ్వు. ఓకే, తర్వాత ఏమన్నా నీకు ఆన్సర్ తెలిసినా మళ్ళీ కాల్ చేసి చెప్పు, ఓకేనా? సముద్రం దగ్గర ఉంటాయి. సముద్రం దగ్గర ఉంటాయా? ఓడలు అక్కడే కదా ఉండేది. ఓకే, అదే ఎక్కడ ఉంటాయి? చెప్పాను కదా సముద్రం అని. రాంగ్ ఆన్సర్ అది. ఆ సముద్రం ఏ ఊర్లో ఉంది? అది నువ్వు తెలీదు, ఇంకా లాగ్ తెగిపోయింది. అరే అరే తెలుసుకోరా ఫస్ట్ నువ్వు. తెలీదు హ్యాపీ. ఓకే ఓకే తప్పకుండా. తర్వాత కూడా నీకేమన్నా ఆన్సర్ తెలిస్తే మళ్ళీ కాల్ చేసి ఆన్సర్ చెప్పు, ఓకేనా? సరే సరే. ఓకే మళ్ళీ చేయొచ్చు, పర్లేదు, ఏం కాదు. ఏం కదా. ఓకే, పిల్లలు వెళ్ళారా? వెళ్ళారు, ఇప్పుడే వదిలిపెట్టేసి ఇలా వచ్చాను. టైం చూసాను, టైం ఇప్పుడు అమ్మాయికి చేద్దాంలే అనుకున్నా. ఓకే తెలుసు మళ్ళీ చేయనా? ఓకే తప్పకుండా చేయండి. మళ్ళీ నువ్వు ప్రశ్న చెప్పాలన్నావుగా. పర్లేదు, నా దగ్గర ఉన్నాయి క్వశ్చన్స్. కాకపోతే మళ్ళీ నేను అక్కడ క్లూ ఇవ్వాల్సి వచ్చిందా అని చెప్పి నీకు అట్లా చెప్పాను. అన్ని ఓకే ఓకే తప్పకుండా